ఏపీ పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ చెల్లింపులపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారి కీలక ప్రకటన. 2-3 రోజులలో చెల్లింపులు. ఇక విషయానికి వెళ్తే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యం బకాయిలను వివరంగా తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు 30 నెలల కరువు భత్యం బకాయిలు జనవరి 2026న చాలా మందికి చెల్లించారు. వారిలో కొంతమంది ఉద్యోగులు, పెన్షనర్లకైతే చెల్లించలేదు. అలాగే జనవరి 2019 నుండి జూన్ 2021 వరకు 30 నెలల కరువు భత్యం బకాయిలు. ఇవి కొంతమంది ఉద్యోగులకైతే చెల్లించడం జరిగింది. అధిక మొత్తంలో ఇంకా ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. అలాగే ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు 2022 పీఆర్సీ బకాయిలు 21 నెలలు చెల్లించాలి. అలాగే జనవరి 2022 నుండి జూన్ 2023 వరకు 18 నెలల కరువు భత్యం బకాయిలు, జూలై 2022 నుండి అక్టోబర్ 2023 వరకు 16 నెలల కరువు భత్యం బకాయిలు, అలాగే జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు 21 నెలల కరువు భత్యం బకాయిలు. ఇంకనూ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 విడతల కరువు భత్యాలు అంటే 2024, 2025, 2025, 2026లో ప్రకటించాల్సి ఉంది. అలాగే డిఏ అరియర్స్ కోసం బిల్లులు సిఎఫ్ఎంఎస్ నందు సమర్పిస్తేనే ప్రభుత్వం పేమెంట్ చేయటకు అవకాశం కలదు. ప్రభుత్వం సైట్ ఓపెన్ చేస్తుందని ఆశిద్దాం. కావున పెన్షనర్స్ ఎవరు ఆందోళన చెందవద్దు. అలాగే ఇంకా జమ కాని జూలై 2018 నాటి 20% పెండింగ్ డిఆర్ అరియర్స్ ప్రాసెస్ సిఎఫ్ఎంఎస్లో మొదలైనట్లుగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ ప్రకటనలో తెలియజేశారు. సిఎఫ్ఎంఎస్లో బిల్లులు చెల్లించడానికి ప్రాసెస్ మొదలు పెట్టడానికి చర్యలు తీసుకున్న ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడి గారికి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 24వ తేదీన పెండింగ్ డిఆర్ బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకనూ 20% మంది పెన్షనర్లకు అరియర్స్ చెల్లించాలని, సీతం ద్వారా ట్రెజరీలోని సుమారుగా 16,500 మంది పెన్షనర్లు ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 34,500 మంది ఉన్నారని, సుదీర్ఘకాలం అరియర్స్ చెల్లించకపోవడం వల్ల కొంతమంది పెన్షనర్లు మరణించారని, వెంటనే అటువంటి వారికి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ సంఘం ఇచ్చిన వినతి పత్రం అనుగుణంగా ఈరోజు ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గారి సూచనల ప్రకారం సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ డిఆర్ బకాయిలు విడుదల చేయుటకు ప్రాసెస్ మొదలుపెట్టి పే స్లిప్లో చూపించడం జరిగింది. సిఎఫ్ఎంఎస్ పెండింగ్ బకాయిల ప్రాసెస్ మొదలైంది కాబట్టి మరో 2 నుంచి 5 రోజుల్లో జమలు జరగవచ్చని పేర్కొన్నారు.